కొందరు దేవుని సేవకులు పట్టుకున్న భార్యను కాదని ఇతరులతో అక్రమ సంబంధాన్ని కొనసాగించే వాళ్ళను మనం చూస్తున్నాం. వీరు ప్రజల మధ్య ప్రభువులుగా తామని అవుతూ డంబాలను మాట్లాడుతూ గొప్పవారుగా సమాజం మధ్య కీర్తింపబడుతూ దేవుని ముసుగులో దయ్యాలుగా కనపడుతున్నారు. ఇలాంటి వారిని గురించి ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏం మాట్లాడాడో మీరు ఒక్కసారి ఆ అధ్యాయాన్ని చదివితే మీకే అర్థమవుతుంది. వారిని గురించి ప్రభు ఏమన్నాడంటే, వీరు దోమను లేకుండా ఒడియగట్టి ఒంటెను మృంగువారు, అలాగే వీరు సున్నము కొట్టిన సమాధులు అని తన గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొక చోట ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పుకొను కాలము వచ్చుచున్నది అన్నాడు. ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవుని సేవ ముసుగులో దయ్యాలై ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలను భయపెడుతూ దేవుని భయం లేకుండా నీచమైనటువంటి కార్యములు వీరు జరిగిస్తూ, నువ్వు దేవుని గురించి ప్రకటిస్తే చాలు, నువ్వు ఎలా బ్రతికినా పరలోకం ఉందని తప్పుడు మాటలు చెబుతూ అమాయకులైన వారిని మోసం చేస్తూ సాతాను ఏజెంట్లుగా కుటుంబాలనే నాశనం చేస్తున్నటువంటి దుష్ట సంబంధులు వీరని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీరి గురించి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎలాగూ నరక శిక్షను తప్పించుకుంటారా? సర్ప సంతానమా, మీరేలాగు నరక శిక్షను తప్పించుకుంటారు? మీ నాశనము కొనికి నిద్రపోదు అంటున్నాడు. ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నిన్ను శ్రమల పాలు చేస్తానని ప్రకటన గ్రంథంలో సెలవిస్తున్నాడు. కనుక ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని దేవునికి భయపడి మీ మనస్సును దేవుని వైపు మళ్లించుకుంటే సరి, లేకపోతే దేవుని ఉగ్రత కోసం ఎదురు చూడక తప్పదని దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది.